ఇంకొకరు అడిగారు అనమాట, డయాబెటీస్ ప్రైవేట్ భాగాలను ప్రభావితం చేస్తుందా? సో ఇది ఒక ముదాహమైన ప్రశ్న అనమాట. అంటే చాలా మంది అడగరు, చాలా మంది తటపటాయిస్తుంటారు. మన కల్చర్ వల్ల కొంత వాళ్ళకి సిగ్గు బిడియం అడగరు అనమాట. సో ప్రైవేట్ పార్ట్స్ అంటే జెనటేలియన్ మనం అర్థం చేసుకోవాలి. అది స్త్రీలలో జననేంద్రియాలు కానీ, పురుషుల్లో లింగం కానీ, వృషణాలు కానీ, వీటి వల్ల ఈ డయాబెటీస్ వల్ల వాటిలో ఏం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి డయాబెటీస్ ఉందనుకోండి, చాలా వరకు ఒక సమస్యలు ఏమి ఉండదు. అంటే పర్సనల్ హైజీన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రెండోది ఏంటంటే, ఒకవేళ డయాబెటీస్ కంట్రోల్ లేదనుకోండి, ఎక్కువ స్త్రీలలో కానీ పురుషుల్లో కూడా యూరిన్ పోయే దగ్గర ఒక వైట్గా టిష్యూ చేరుకుంటూ ఉంటుంది అనమాట, పొడి పొడిగా అవుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు ఇచ్చింగ్గా ఎర్రబారి ఉంటుంది అనమాట. దాన్ని మనం వెజైనిటిస్ అంటాము స్త్రీలలో అయితే. పురుషుల్లో అయితే బెలనోపోస్టైటిస్ అంటాము. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫంగస్ వల్ల, అసోసియేటెడ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనకి బాడీలో షుగర్ ఎక్కువైనప్పుడు, రక్తంలో షుగర్ ఎక్కువైనప్పుడు దానికి స్పేస్లోకి యూరిన్లోంచి, అంటే మూత్రంలోంచి బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఆ మూత్రంలో ఉన్న యూరిన్లో ఉన్న షుగర్ వల్ల చుట్టూ ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్ చేరుతాయి. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చోట బెల్లం కానీ చక్కెర కానీ పెడితే దాని చుట్టూ చీమలు చేరుతాయి. సో అలాగే ఇక్కడ బ్యాక్టీరియా చేరుతుంది అనమాట. కొన్ని మార్లు ఇదేమవుతుందంటే కింద నుంచి అవి పైకి వెళుతూ ఉంటాయి అనమాట. యూరిన్ స్ట్రీమ్ ద్వారా పైకి వెళ్ళి కొన్నిసార్లు కిడ్నీలు కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనము సిస్టైటిస్ అంటాము లేడీస్లో. అంటే యూరిన్ పెట్టినప్పుడు వాళ్ళు చురుగ్గా ఉండడం, మంటగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది జ్వరం కూడా వస్తుంటుంది. అది ప్రమాదకరం దశ అనమాట. అంటే జ్వరం వచ్చింది అంటే అది కిడ్నీలోకి పాకినట్టు లెక్క అనమాట. అలా కాకుండా కొంతమంది పురుషులు అడుగుతూ ఉంటారు, నాకు అంగం సరిగ్గా స్తంభించడం లేదు, దీని గురించి నేనేం చేయాలి అంటే, అంగం స్తంభించుకోవడానికి రెండు కారణాలండి. ఒకటి వచ్చి డయాబెటీస్ అనుకోవచ్చు. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ సైకోసోషల్ ఫ్యాక్టర్స్. సైకోసోషల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల సరైన వ్యాయామం లేకుండా ఉండడము, ఇష్టం వచ్చినట్టు తినడము, లేదా టైంకి తినకుండా ఉండడం, దీనివల్ల లావు అయిపోయి వాళ్ళకి లైంగిక వాంఛలు కూడా తక్కువ అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే లైంగిక వాంఛలు తక్కువ అవుతాయో, ఇంకొక సైడ్ డయాబెటీస్ ఉంటుందో, రెండూ కలిసి రెండు శత్రువులు తయారయ్యి ఇంకా వాడికి ఆ సెక్సువల్ లైఫ్ అనేది చాలా దూరం అవుతూ ఉంటుంది. చాలా మంది మేము గమనించేది ఏంటంటే, డయాబెటీస్ వచ్చిన తర్వాత భార్యాభర్తలు అయినప్పుడు వాళ్ళ లైంగిక లైక్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. మహా అయితే 3 నెలలకు 4 నెలలకు కలుసుకుంటుంటారు. మామూలుగా ఏంటంటే సైన్స్ ప్రకారము 40 ఏళ్ళు దాటిన తర్వాత 40 to 50 ఇయర్స్ అట్లీస్ట్ 1 మంత్ కలుసుకుంటూ ఉండాలి. దానివల్లే వాళ్ళకి అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా. సో దీన్ని బట్టి చెప్పేది ఏమిటంటే, డయాబెటీస్ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టుకోవాలి. అలాగే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. దాని గురించి వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. డాక్టర్తో డిస్కస్ చేయాల్సినప్పుడు సంకోచించాల్సిన పని లేదు. కాకపోతే నేను చెప్పినంత ఈజీ కాదు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది బికాస్ ఆఫ్ అవర్ కల్చర్.